14 ఏళ్ళుగా ముఖ్యమంత్రి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ 14 ఏళ్ళలో చేయలేనటువంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే నన్ను సీఎంని చేయండి నేను చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా కాలం పోయినా 3 ఏళ్లలో దాదాపుగా 5 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చినాడు. 17 మెడికల్ కాలేజీలు స్వతంత్రం వచ్చిన తర్వాత 11 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ 3 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అటువంటి నాయకుని కాకుండా రాష్ట్ర ప్రజలు ఇంకొకరు గెలిపించుకోవడానికి ఆస్కారం లేనటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నీకు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గ్రామంలోనూ అక్కడికే గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా కోరుకుంటుంది. 2024లో కూడా ఆయనే గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. సొంత కొడుకును కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉంటే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనటువంటి 3000 పెన్షన్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. అటువంటి ఘనత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు మళ్ళా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.